హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాం, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి 22 మార్చ్ది అనుకుంటా, ఆ రోజు సండే. సో ఈరోజు ఏమేమి చేశాను ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. సాటర్డే రోజు ఆఫీస్కి వెళ్ళాను అనమాట. ఇంకా 20th నుంచి 20th మార్చ్ నుంచి 1st ఏప్రిల్ వరకు స్కెడ్యూల్ ఫుల్ టైట్ అనమాట. అసలు ఈ మధ్యలో అన్ఈవెన్గా నేను అప్లోడ్ చేశాను. నాకు తెలిసి 1, 2, 3 వీడియోస్ అప్లోడ్ చేసి ఉంటాను అంతే. ఈరోజు నాకు చాలా పని ఉంది. అఫీషియల్గా కాల్స్ అటెండ్ అవ్వడము. పాపం మా వాళ్ళు పని చేశారు. నేనైతే ఆఫీస్కి వెళ్ళలేదు, కానీ మా వాళ్ళు పని చేశారు. అది ఒక బ్యాడ్ థింగ్. ఇంకొకటి ఏంటంటే, నేను ఆఫీస్కి వెళ్ళలేదు. ఆఫీస్కి వెళ్ళకుండా ఇంట్లో నుంచి పని చేయాలంటే నాకు అసలు ఎంత చిరాకు అంటే అంత చిరాకు. ఎందుకో తెలీదు. నాకు కరోనా అప్పుడు అసలు మళ్ళీ అలాంటి సిచ్యువేషన్స్ రాకూడదురా బాబు, నేను ఉద్యోగం చేసి మానేసే అంతవరకు అని అయితే అనుకుంటూ ఉంటాను ఎప్పుడు కూడా. నాకు హెల్త్ బాగాలేదు. యాక్చువల్గా ఒక ఫిబ్రవరి మంత్లో అనుకుంటా నేను ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అసలు ఉండలేకపోయాను అనమాట. ఫర్ ద ఫస్ట్ టైం నేను ఒంట్లో బాగోక ఇంటికాడ నుంచి పని చేస్తాను అని చెప్పి మా మేనేజర్కి ఇన్ఫామ్ చేసి ఇంటికి వచ్చాను. నా 21 years కెరియర్లో నేను అస్సలు వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ఆప్షనే చూస్ చేసుకోవద్దు అని డిసైడ్ అయ్యాను. ఎనీ విచ్ వేస్ ఈరోజు నేను ఏమేమి చేశాను ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తా. యాక్చువల్గా ఈరోజు సండే కదా, నిన్న ఆఫీస్కి వెళ్ళాను సాటర్డే. ఈరోజు పొద్దున్న నుంచి క్లీనింగ్ చేస్తూనే ఉన్నాను. చెప్పాను కదా అఫీషియల్గా కూడా కొంచెం పనులు ఉన్నాయి అని చెప్పి. ఇంకా అవన్నీ చేసుకుంటూ సాయంత్రం ఆల్మోస్ట్ 3:30-4 అలా అవుతుంది అనుకుంటా టైము. ఇప్పుడే ఇంకా కొంచెం చల్లగానే ఉంది, అంత వేడిగా అయితే ఏం లేదు. ఈ వీడియో షూట్ చేసినప్పుడైతే కొంచెం చల్లగానే ఉందన్నమాట. మొక్కలు అవన్నీ కూడా ఫ్రెష్గానే ఉన్నాయి. కాకపోతే ఎప్పటికప్పుడు నీళ్ళు ఈ మధ్యన పాపం వాటికి ఎప్పటికప్పుడు నీళ్ళు చేంజ్ చేస్తూనే ఉన్నానులేండి, లేకపోతే పాడైపోతాయి. ఎండాకాలం ఒకటి కదా, కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. వీటి కోసం నేను ఏం చేశానంటే ఐస్ క్యూబ్స్ రెడీ చేశాను. కొంచెం ఆ నీళ్ళల్లో వేస్తే కొంచెం చల్లగా ఉంటాయి కదా, లేకపోతే చల్ల నీళ్ళు కొంచెం వాటికి పోస్తే చల్లగా ఉంటాయి కదా అని చెప్పి నేనేమనుకుంటున్నానంటే, ఇంకా ఫ్యూచర్లో ఏసీలో పెడదాము వీటిని కూడా, కొంచెం మంచిగా ఉంటాయి. డే అంతా పాపం బయట ఉన్న నైట్లో ఏసీలో పెడదాము అని అయితే అనుకుంటున్నాను. ఈ సమ్మర్లో అసలు హాల్లో కూడా ఏసీ పెడదామని అనుకున్నాము, కానీ ఎందుకు ఇప్పుడు మళ్ళీ కొంచెం ఎక్కువ బడ్జెట్ ఉంది. నాకు ఏంటంటే ఏసీ ఏదైనా నేను ఒక ప్రోడక్ట్ కొన్నాను అని అంటే కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి. నా నా ప్రాబ్లం అయితే అదే. ఆ ప్రోడక్ట్స్ ఆ బ్రాండ్లోనే తీసుకోవాలి అని అయితే నేను మైండ్లో మెంటల్గా ఫిక్స్ అయిపోయాను. ఏసీ వచ్చేసి ఓ జనరల్ అనమాట. ఓ జనరల్ వచ్చి ఒక 60,000 ఉంది. మేము లాస్ట్ టైం తీసుకున్నది కూడా ఒక 62,000కి ఎంతకో పడింది. అది 2019లో. మళ్ళీ ఇప్పుడు 2019 మేబీ కరోనా అప్పుడే. అసలు ఇంకా మళ్ళీ ఇప్పుడు 60,000 పెట్టాలి కదా అని చెప్పి ఇంకా ఇప్పుడు వద్దులే, నెక్స్ట్ ఇయర్ చూద్దాము అని అయితే అనుకున్నాం అనమాట. లాస్ట్ టైం తీసుకున్నది ఎల్జీ. నాకు అప్పట్లో విజయవాడలో ఉన్నప్పుడు అంత తెలీదు. సో ఇంకా ఏసీ ఓ జనరలే తీసుకోవాలి అని అయితే డిసైడ్ అయ్యి ఇంకా ఓ జనరల్ తీసుకున్నాం అనమాట ఇంట్లోకి. చాలామందికి ఓ జనరల్ తెలీదు. సో ఏం పర్వాలేదులే అని అప్పుడప్పుడు నాకు నేనే సర్ది చెప్పుకుంటాను అనమాట. వాషింగ్ మిషన్, డిష్ వాషర్ వచ్చేసి బాష్. నాకు ఎందుకో బాష్ అంటే భలే నచ్చుతుంది. ఐఎఫ్బి అండ్ బాష్ సిస్టర్ కన్సర్న్స్ అని అంటారు, కానీ అది కరెక్ట్ కాదంట. వర్ల్పూలే ఫ్రిడ్జ్ తీసుకోవాలి అని కూడా అనుకున్నాను అనమాట. సో అది కూడా అలాగే తీసుకున్నాను. సో అదనమాట. అందుకని చెప్పేసి హాల్లోకి ఏసీ ఇప్పటి వరకు అయితే ఇంకా తీసుకోలేదు. డెఫినెట్గా తీసుకుంటాను ఫ్యూచర్లో. సో పాపం ఇవి చచ్చిపోకుండా ఉండాలి అని అంటే ఫ్రెష్ ఆక్సిజన్ రిలీజ్ చేస్తూ ఉంటుంది కదా ఇంట్లో ఉన్న మొక్కలు. నాట్ ఓన్లీ ఇంట్లో ఉన్న మొక్కలు, గ్రీనరీ ఎక్కడైతే ఉందో డేలో ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది, నైట్లో కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తుంది. చిన్నప్పుడు మనం అందరం సైన్స్ చదువుకునే ఉన్నాం కదా.
కొంచెం అందంగా కూడా ఉంటుంది ఇల్లు అని చెప్పి నేను గ్రీన్స్ ఎక్కువ యాడ్ చేస్తూ ఉంటాను అనమాట ఇంట్లో. నాకు కొంచెం ఇలా ఒక ప్రశాంతత, పాజిటివిటీ, సాటిస్ఫాక్షన్ ఏదైనా అనుకోండి అలా అనిపిస్తుంది అనమాట. ఎనీ విచ్ వేస్ ఇక్కడ మొక్కలనైతే కడుగుతున్నాను. బెడ్రూమ్లో నాది పాత కంపెనీ ఒక కప్పు ఉంటుంది అనమాట. వాళ్ళు ఒక కప్ ఇచ్చారు నాకు. ఆ కప్పులో మొక్కలు వేసి నేను ఇది ఉంటుంది డ్రెస్సింగ్ టేబుల్ ఉంటుంది కదా, అక్కడ పెట్టాను అనమాట. ఇది రీసెంట్గా యాడ్ చేశాను ఈ మొక్క ఈ కొమ్మల్ని. అసలు ఎంత క్యూట్గా ఉందంటే అంత క్యూట్గా ఉంది. అసలు ఇది పెట్టిన తర్వాత దీన్ని ఫోటో తీయడానికి నాకు అసలు సెట్ అవ్వట్లేదు. అసలు ఫోటో కోసం ఎన్ని వంకర్లు తిప్పి ఫోటో తీసానో కానీ అసలు మంచిగానే రాలేదు. నేను జనరల్గా ఫోన్లో ఏమన్నా ఫొటోస్ తీస్తే అవి మంచిగా ఉంటే స్టేటస్ పెడతాను అనమాట. అసలు దీన్ని స్టేటస్ పెడదాము అని అంటే ఒక్క ఫోటో సరిగ్గా రాలేదు, పిచ్చగా వచ్చిందనమాట. మీరే చూడండి ఎన్ని యాంగిల్స్లో పైకి కిందకి అడ్డంగా పక్కకి అన్నీ తీసాను అనమాట. అసలు ఏది మంచిగా రాలేదు. అందుకే స్టేటస్ ఏం పెట్టలేదు. నా వాట్సాప్లో స్టేటస్ గురించి నేను మాట్లాడుతున్నాను. సో అలా పెట్టుకుంటాను అనమాట. నాకు ఎందుకో అది ఇష్టము. నాకు ఎల్లోస్ అంటే కూడా చాలా ఇష్టము. నేను కనకాంబరం పువ్వులు, మిగతా పువ్వులు ఏమన్నా ఉంటే కూడా అవన్నీ తీసి స్టేటస్లు పెడతా ఉంటాను అనమాట. నా చెట్లు, కారిడార్ అందంగా ఉన్నప్పుడు ఇలాంటివన్నీ పెడతా ఉంటాను అనమాట. నాకు భలే అనిపిస్తుంది అవి. కొంచెం చెప్పాను కదా ఇందాక, పాజిటివ్గా, సెల్ఫ్ సాటిస్ఫాక్షను, నీట్గా ఉంటే కొంచెం మంచిగా అనిపించడము ఇలా అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇంకా ఇదైతే కడిగేసి ఆ పేరు, ఆ కంపెనీ పేరు పైకి మంచిగా కనిపించాలి, నాకు ఎప్పుడు గుర్తుండిపోవాలి ఆ బ్రాండ్ నేమ్ అనుకుని నేను దీన్ని సెట్ చేస్తాను అనమాట. ఈ పర్టికులర్ మొక్కని ఈ వాటర్లో మొన్నే పెట్టాను కాబట్టి ఇంకా రూట్స్ అయితే ఇంకా ఫామ్ అవ్వలేదు. కానీ రూట్స్ ఫామ్ అయిన తర్వాత ఎంత బాగుంటుందో అండి. మీరు ఎవరన్నా నీళ్ళల్లో మొక్కలు పెంచుతారా? పెంచితే రూట్స్ ఎలా ఫామ్ అవుతున్నాయి అనేది తప్పకుండా చెప్పండి. నేను డిష్ వాషర్ మీద 3 రకాల ప్లాంట్స్ పెట్టాను వాటర్లో. ఆ 3 రకాలకి కూడా అసలు రూట్స్ ఎంత బాగా ఫామ్ అయ్యాయంటే వాటిని చూస్తే కడుపు నిండిపోతుంది అనమాట. అవి తీసుకెళ్ళి మనం మట్టిలో కూడా వేసుకోవచ్చు, కానీ నాకు మట్టిలో వేయాలని అనిపించదు. చాలా మంచిగా ఫామ్ అయ్యాయి ఈ రూట్స్. నేను ఏ మొక్క వేసినా కానీ అందులో నేను సీసాలో వేస్తాను కదా, గాజు సీసాలో, ట్రాన్స్పరెంట్ గాజు బాటిల్లో వేస్తాను అనమాట. సో అవి రూట్స్ మనకి బయటికి కనిపిస్తాయి. నాకు భలే ఆనందంగా అనిపిస్తుంది తెలుసా ఆ రూట్స్ చూస్తే. చూడండి నా ఫోటోలు కష్టాలు, ఎంత కష్టపడుతున్నానో. పైనుంచి, కింద నుంచి, పక్క నుంచి, ముందు నుంచి, వెనక నుంచి లైట్లు వేసి తీసి ఇవన్నీ చేశానండి. కానీ ఒక్క ఫోటో కూడా సరిగ్గా రాలేదు. నేను ఐఫోన్ వాడుతున్నాను అనమాట, కానీ నాకు అసలు ఐఫోనే నచ్చలేదండి. ఎవరేమనుకున్నా పర్వాలేదు, ఆండ్రాయిడే మంచిగా ఉంటుంది అని అనిపించింది. ఎందుకు అది ఇందులో వచ్చే క్లారిటీ అందులో రావట్లేదు అని అనిపిస్తుంది అనమాట. ఎనీ విచ్ వేస్ సో ఇంత కష్టపడ్డాను అనమాట, ఒక్కటి కూడా మంచిగా ఫోటో రాలేదు. ఇంకైతే మిగతా మొక్కలు పని చేద్దామని ఈరోజు అనుకున్నాను. మాకు ఇక్కడ మొక్కలు ఉంటాయి కదా, ఇక్కడ బాగా పురుగులు పట్టినాయి అన్నమాట. ఇంకా ఇది వచ్చేసి ఎప్సమ్ సాల్ట్ ఇస్తే మొక్కలకి మంచిదే. నేను ఏం చేశానంటే ఒక వీడియో క్లిప్పింగ్ డిలీట్ అయిపోయిందండి. అసలు అదైతే మీకు క్లియర్గా చూపించేదాన్ని. ఎంత పురుగు పట్టేసిందంటే అంత పురుగు పట్టేసిందనమాట దాలియా ఫ్లవర్ ప్లాంట్కి. అసలు చాలా బాధ అనిపించింది. ఇంకా నేను ఉప్పు, షాంపూ 2 వాటర్ కలిపి స్ప్రే చేసేసరికి ఆ మొక్క ఇప్పుడైతే చచ్చిపోయింది. అందులో బంతిపూ మొక్క కూడా వచ్చిందనమాట ఆ కుండీలో. ఇంకా అది చచ్చిపోయింది. మేబీ అది నేను ఫోర్స్గా స్ప్రే చేశాను కదా, అందుకనేమోలేండి. ఇంకా అది చచ్చిపోయేసరికి కొంచెం బాధ అనిపించింది నాకు. అయితే ఇక్కడ అది ఉప్పు, షాంపూ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ నీమ్ ఆయిల్ వేస్తున్నాను అనమాట. నీమ్ ఆయిల్ కూడా వేసి స్ప్రే చేస్తే కొంచెం రూట్స్కి కూడా కొంచెం ఎక్కువ
స్ట్రెంగ్త్ ఉంటుంది, ఏమన్నా పురుగులు ఉంటే చచ్చిపోతాయి అని చెప్పి ఇవన్నీ వేసి స్ప్రే చేశాను అనమాట. చిన్న చిన్న మొక్కలు కూడా ఎండాకాలంలో మా ఇంట్లో ఎందుకో తెలీదు బాగానే బతుకుతాయి. ఇంకొకటి తులసి కొట్టను పైన పెట్టాను కదా, ఇందులో ఒకప్పుడు విత్తనాలు చాలా వేసామన్నమాట, కానీ ఏమీ రాలేదు. పైన పెట్టేసరికి అసలు విత్తనాలు నీళ్ళు రెగ్యులర్గా పోస్తూ ఉంటున్నాను కదా, అసలు ఎంత బాగా వచ్చేసాయంటే మొక్కలు భలే అనిపించింది నాకు. గుబురుగా వచ్చేసాయి. ఇప్పుడు ఈ మొక్కల్ని పీకాలంటే పక్క మొక్కలు ఎక్కడ డిస్టర్బ్ అవుతాయో అని చెప్పి కూడా అనుకుంటున్నా. అన్ని ఎక్కువ మొక్కలు అవసరం లేదు. బేసిక్గా ఒక 2-3 మొక్కలు ఒక కారిడార్లో పెడదాము. అక్కడ కుండీ ఒకటి ఉందన్నమాట, ఒకటి కాదులే 2-3 ఉన్నాయి ఖాళీగా, అందులో ఉన్నాయి కదా తులసి మొక్కలు. బేసిక్గా మనము తులసమ్మని వేడి నీళ్ళల్లో కాసుకొని తాగితే కూడా చాలా హెల్త్కి మంచిది. యాజ్ వెల్ యాజ్ వెంకన్న స్వామికి తులసిమాల వేయాలని చెప్పి నాకు ఎప్పటి నుంచో ఇష్టము. అదే మన ఇంట్లో ఉన్న తులసమ్మలతో మాల కట్టి వేయాలంటే ఇంకా కొంచెం సాటిస్ఫైయింగ్గా అనిపిస్తుంది కదా, ఆ ఆలోచన ఉందన్నమాట నాకు. చూడాలి అసలు ఎన్ని తులసి మొక్కల్ని నేను బతికించగలుగుతాను అనేది. ఇంకా వాటర్ని అయితే రెడీ చేసేసాను. ఈ మొక్క దాలియా ప్లాంట్ అన్నాను కదండి, ఈ దాలియా ప్లాంట్ తీసి కింద పెడుతున్నాను. అసలు దీనికి పురుగులు వచ్చినాయి చూడండి. ఎవరన్నా సజెస్ట్ చేయండి ప్లీజ్ నాకు. ఈ పురుగుల్ని, ఇది పిండి నల్లి పురుగు ఇది. ఈ పురుగుల్ని ఎలాగా నేను క్యూర్ చేయగలుగుతాను అనేది ఈ దాలియా ప్లాంట్స్ మీద చల్లేసరికి ఈ వాటరు ఈ మొక్కలన్నీ చచ్చిపోయినాయి. చాలా బాధ అనిపిస్తుంది. అసలు ఎంత గ్రీన్ కలర్లో ఉందో. పక్కన బంతిపూ మొక్క చూసారా ఎంత బాగుందో. అసలు ప్రతి కనుపుకి ఈ పురుగులు పట్టేసినాయి అన్నమాట. కొంచెం అయితే ఇది బతుకుతాయనే అనుకున్నాను, మేబీ ఫోర్స్తో స్ప్రే చేశాను కదా అందుకని చచ్చిపోయినాయేమో మొక్కలు. కొంచెం బాధ అనిపించింది. అసలు ఎంత సఫర్ అయ్యానంటే ఈ పురుగులతో. ఇప్పటికీ కూడా కనకాంబరం మొక్కలకి పురుగులు కనిపిస్తూనే ఉంటాయి. అవి ఎప్పటికప్పుడు తీస్తూ ఉంటాను. అసలు ఏం వాటర్ చల్లాలి ఏంటి ఏం అర్థం కావట్లేదు నాకు. ఇంకా బాగా స్ప్రే చేస్తాను అనమాట. ఈ మొక్క దగ్గరే ఒక ఆల్మోస్ట్ 20 minutes అలా స్పెండ్ చేశాను. కనుపుకి మొత్తం స్ప్రే చేశాను అనమాట. మేబీ అందుకని చచ్చిపోయినాయేమో. ఇంకా కంప్లీట్గా పురుగులు పోయేంత వరకు స్ప్రే చేసేసాను అనమాట. బంతిపూ మొక్కకి ఏమీ పట్టలేదు, అయినా కానీ ఇది ఎందుకు చచ్చిపోయిందో నాకు కూడా తెలియదు. చెప్పాను కదా సాల్ట్, షాంపూ, నీమ్ ఆయిల్ ఈ 3 వేసి స్ప్రే చేశాను అనమాట. ఇంకా ఆ మొక్కను కంప్లీట్గా క్లీన్ చేసేసి వాటరింగ్ అయితే చేస్తున్నాను. ఈరోజు పొద్దున్న ఇక్కడ కడగలేదు, ప్లస్ వాటర్ కూడా చేయలేదన్నమాట ప్లాంట్స్కి. అసలు ఇలా నీళ్ళు పోస్తున్నప్పుడు ఈ మొక్కల మీద నుంచి మట్టి వాసన వస్తుంది కదా, అది పీలిస్తే ఎంత మంచిగా అనిపిస్తుందో కదండి. ఇప్పుడు ఇంకా తర్వాత ఎండలు పెరిగే కొద్దీ సాయంత్రం వచ్చి ఆఫీస్ నుంచి నీళ్ళు పోస్తాను అనమాట, కొంచెం పడుకునే ముందర అలాగా, లేకపోతే పాపం ఏవి బాధపడతాయని. అసలు అప్పుడైతే ఇంకా ఎక్కువ మట్టి స్మెల్ వస్తుంది. ఎండలు బాగా ముదిరే కొద్దీ మట్టి ఆరిపోయి ఉంటుంది కదా, మళ్ళీ మనం నీళ్ళు పోసేసరికి ఆ స్మెల్ చాలా బాగా అనిపిస్తుంది. మీలో ఎంతమందికి మట్టి వాసన అంటే ఇష్టమో తప్పకుండా చెప్పండి. అలాగే ఈ పిండి నల్లి పురుగులు పోవాలంటే ఏం చెయ్యాలి అనేది కూడా నాకు రెమెడీ చెప్పండి మర్చిపోకుండా. ఇక్కడ పని అయిపోయింది కదా, ఇంకా ఇక్కడ ఇది కారిడార్లో అనమాట. ఈ మొక్క అయితే పైనంతా ఎండిపోయింది, కింద నుంచి మంచిగా ఉందన్నమాట. అయితే నేను ఏం చేశాను, దీన్ని నేను లూనావాలా నుంచి తీసుకొని వచ్చాను. వాండరింగ్ ఈజు ఈ మొక్క పేరు. ఇది కిందంతా మంచిగా ఉంది కదా, చూసారా ఎంత బాగుందో. దీన్ని అనవసరంగా ముట్టుకున్నాను అని అనిపించింది. ఇది అంతా కూడా కట్ చేసేసి మొత్తం కుండి అంతా స్ప్రెడ్ చేసేసాను అనమాట. ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను. చాలాసేపు పట్టింది. ఇక్కడ ఒక 1/2 hour టైం స్పెండ్ చేశాను ఇవాళ. ఇక్కడ మొత్తం కింద నుంచి అన్నీ కట్ చేసేసి, ఎండిపోయినవి అన్నీ తీసేసి కింద నుంచి అన్నీ కట్ చేసేసి ఇక్కడైతే మొత్తం కుండీలో అంతా స్ప్రెడ్ చేసేసాను. ఏమైందంటే ప్రాబ్లము,
మొక్కలు ఈ పక్షులు ఉంటాయి కదా అవి వచ్చి ఇందులో కూర్చుని గబ్బు గబ్బు చేసి ఆ రూట్స్ మనం కొత్తవి పెట్టాం కదా అవన్నీ తోడేస్తూ ఉన్నాయన్నమాట. నాకు చిరాకు వచ్చేసింది. ఇంకా ఆ కాళ్ళతో మళ్ళీ చెప్పుల స్టాండ్ మీద అవి నడవడము, నాకు ఏమో ఆ మరకలు ఇవన్నీ పిచ్చి పిచ్చిగా మరకలు పడడము, ఇలా అంతా తిక్కగా లేస్తే ఏం చేశానంటే అటు కారిడార్లో బాల్కనీలో పెట్టాను అనమాట, ఎండలో తీసుకెళ్ళి. సో కొంచెం అన్నా బతికితే బాగుంటుంది అని అనిపించింది నాకు. చూడాలి అది బతుకుతుందో చచ్చిపోతే ఇంకేం చేయలేము, వేరే మొక్కలు తెచ్చి వేద్దాము అని అయితే డిసైడ్ అయ్యాను అనమాట. ఇంకా కారిడార్లో మొక్కలకు కూడా కొంచెం నీళ్ళు అయితే పోస్తున్నాను. చెప్పాను కదా ఈరోజు క్లీనింగే సరిపోయింది, పొద్దున్నుంచి మొక్కలకి నీళ్ళు కూడా పోయలేదు. ప్రతిరోజు పొయ్యాలి ఇంకా, ఎందుకంటే ఎండాకాలం మనమే ఉండలేకపోతున్నాం. ఎలా ఉంటాయి, కొంచెమే పోస్తున్నాను నేను కూడా, ఎక్కువ పోయట్లేదు అనమాట. ఎక్కువ పోస్తే కూడా కిందకు వచ్చేస్తున్నాయి. మొన్న నుంచి వచ్చేసరికి మొత్తం శుక్రవారం నాడు నీళ్ళు పోసిందంట, నేను శనివారం నాడు వచ్చాను. అసలు ఆ కారిడార్ ఎంత దరిద్రంగా ఉందంటే అంత దరిద్రంగా అయిపోయింది. నేనేమో శనివారం ఆదివారం నాకు ఓపిక లేక ఇంక నేను కడగలేదు కూడా, నేను దాన్ని కూడా తుడవమని అడలేదు. వచ్చే శుక్రవారం వాచ్మెన్ తుడిసేంతవరకు చిరాకుగానే కనిపించింది కారిడార్లో 10 మంది నడుస్తారు కదా, ఎందుకు కడుక్కోవడం అంటే అదొక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనమాట. మన మొక్కలు ఉంటాయి, ఆ మొక్కలకి దుమ్ము అదంతా ఉంటుంది, మొక్కల కింద డస్ట్ వాళ్ళు మంచిగా తుడవరు. అందుకని చెప్పేసి నేను అది కూడా కడుగుతూ ఉంటాను అనమాట. నా వీడియోస్లో మీరు మోస్ట్లీ చాలాసార్లు చూసే ఉంటారు. ఇక్కడైతే శుక్రవారం కదా, నిన్న మార్కెట్ నుంచి మొక్కజొన్న పొత్తులు తెచ్చాను అనమాట. ఈ మధ్యన ఎందుకో తెలీదు మొక్కజొన్న పొత్తులు బాగానే ఉంటున్నాయి. 20కి 3, 50కి 6, 7 అలా ఇస్తున్నారనమాట. సో ఇవి తీసుకొని వచ్చి ఇంకా ఒలుస్తున్నాను. మన ఫుడ్ ఇదే కదా, డైట్లో ఉన్నాం కదా, మన ఫుడ్ ఇదే కాబట్టి ఇవి ఒలుస్తున్నాను అనమాట. అప్పటికప్పుడు ఒలుసుకుంటాం కంటే ఇప్పుడు ఇలా టైం ఉన్నప్పుడు ఒలుసుకుని తినటం బెస్ట్, ఒలుసుకుని పెట్టుకోవడం బెస్ట్ కదా. అందుకని ఇంకా ఒలిచేసి ఇవి ఫ్రిడ్జ్లో పెడుతున్నాను అనమాట. బేసిక్గా ఇది తినొచ్చు అంటే నేను అన్నం తప్ప మిగతావన్నీ తింటున్నానండి. చాలామంది నేను ఏం తినట్లేదు అని, నువ్వు చచ్చిపోతావు అన్నం తినకపోతే అది ఇది అని అంటున్నారు, కానీ నేను అన్నం తప్ప అన్నీ తింటున్నాను. అన్నము, ఇడ్లీ, దోశ, పూరి, ఇంకా మైసూర్ బజ్జీ, వడ ఇలాంటివి నేను తినట్లేదు అంతే. అంతకు మించి ఇంకేం లేదు. నేను మా ఆఫీస్లో ఇప్పుడు సమ్మర్ కదా మజ్జిగ పెడతారు, నేను అది కూడా తాగుతాను. ఇంట్లోనే కూడా నేను పెరుగు తింటాను, అన్నీ చేస్తాను అనమాట. లస్సీ, పంచదార కూడా తినట్లేదు, స్వీట్స్ తినట్లేదు, ఇలా కొన్ని తినట్లేదు అంతే అనమాట. మిగతావన్నీ తింటున్నాను. సో నేను హెల్తీగానే వెయిట్ లాస్ అవుతున్నాను, ఏమీ తినకుండా అయితే వెయిట్ లాస్ అవ్వట్లేదు. ఇది నా ఒపీనియన్. మోరోవర్ వచ్చేసి ఇది నా అంతటా నేను డెసిషన్ తీసుకున్నది, తినొద్దు అని డిసైడ్ అయ్యాను, అందుకని చెప్పేసి తినట్లేదు అనమాట. బేసిక్గా నేను ఒక స్వీట్ లవర్ని. నాకు స్వీట్స్ అంటే ఇంకా స్వీట్ ఉంటే నాకు ఏమీ అవసరం లేదు. నా చిన్నప్పుడు కూడా మా అమ్మ వెనకాల కూర్చొని మా అమ్మ వంట చేసుకుంటే నాకు ఏమన్నా కావాలి అని ఏడ్చేదాన్ని నేను. 5 o'clockకి పొద్దున్న కూడా ఏమన్నా అంటే స్వీట్, అప్పుడు మా అమ్మకి అవ్వచ్చో సున్నుండో ఏరుశనగపప్పచ్చో ఏదో ఒకటి ఇచ్చేదన్నమాట. అంటే అర్థం చేసుకోండి నాకు ఎంత ఇష్టమో స్వీట్ అంటే. కానీ ఏం చేస్తాం, ఇప్పుడు నేను తినొద్దని డిసైడ్ అయ్యాను కాబట్టి తినట్లేదు అనమాట. సో ఇంకా ఈరోజు అయితే ఇలా గడిచింది. ఇప్పుడు అసలైన టాస్క్ ఉంది నాకు ఆఫీషియల్గా. ఈ టాస్క్ని ఈరోజు కంప్లీట్ చేయలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ నా బాస్ నాకు ఫోన్ చేసి మరి క్లాస్ పీకి 1 hourలో నాకు స్టేటస్ కావాలి అని అంటే అప్పుడు కంప్లీట్ చేశాను అనమాట. అది ఏంటి అనేది నేను చెప్పకూడదు కూడా. సో ఈరోజైతే ఇలా గడిచింది. ఇంకెక్కడ కూర్చొని ఆల్మోస్ట్ 11:30 వరకు చేస్తానే ఉన్నాను. టైం 7 ఎంతో అయినట్టుంది. ఇంకా బయట వెలుగు కొంచెం ఉంది. ఇంకా ఫైనల్గా అయితే 11:30 వరకు కూర్చొని పని చేసి ఆ తర్వాత స్నానం చేసి పడుకున్నాను అనమాట. ఇవాళ వీడియో ఇదేమనండి, మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తానే, అంతవరకు బాయ్ అండి.